హాయ్ అండి, వెల్కమ్ టు లావణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్ల పచ్చి రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ అయితే మనకి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఇందుకోసం మనం కొద్దిగా పచ్చి రొయ్యలను అయితే తీసుకోవాలి. ఇవైతే మనకి బుట్టలో పెట్టి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను 100 రూపీస్ది. ఇందులో కొద్దిగా పసుపుని వేసుకొని మనం 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ రొయ్యలన్నింటినీ మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో మనం గుడ్లు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇందులో మనం మరీ హీట్ అవ్వకముందే నేనైతే కోడిగుడ్లను వేసుకున్నాను. హీట్ అయితే అంటుకుపోతుంది కళాయికి, అందుకని నీట్గా రాదు. అందుకని ఆయిల్ మరీ వేడెక్కకముందే గుడ్లను వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపును వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. పసుపు ఎందుకు వేసుకున్నానంటే కొంచెం కలర్ అయితే ఫ్రై అయినప్పుడు బాగుంటుంది. కానీ నేను మరీ ఎక్కువగా ఫ్రై చేయలేదు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అన్ని గుడ్లను తీసి ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం రొయ్యలన్నింటినీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు ఇప్పుడు ఏంటంటే దీనికి ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది, ఆయిల్ అంతా వాటర్లా మారిపోతుంది. ఇవి బాగా ఫ్రై చేసుకొని మనకి చూడండి, ఇవి బాగా ఎలాగంటే మనకి రొయ్య ఎలా చుట్టుకుంటుందో చూడండి. వేడికి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు మొత్తం రొయ్య అంతా ఇలా చుట్టుకుంటుందండి. ఇప్పుడు ఈ వచ్చే ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి వాటర్, ఈ వాటరు కొద్దిగా ఆయిల్లో ఫామ్ అయ్యే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు అదే ఆయిల్లో కొద్దిగా మరిగితే ఆయిల్లాగా వచ్చేస్తుంది. మీరు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకో కొద్దిగా ఆయిల్ మార్చైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఉడికితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటాలను అయితే 2 తీసుకొని మిక్సీ పట్టించుకోవాలి. టమాటా పేస్ట్ని అంతా ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ సరిపోయింది నాకైతే. అందులోకి మళ్ళీ కొద్దిగా పసుపుని అలాగే 2 స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని గరం మసాలాను వేసుకోవాలి. ఇందులో నేను ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసుకున్నాను. వీడియో స్కిప్ అయిందండి, మీరైతే ధనియాల పొడిని, జీలకర్ర పొడిని కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొద్దిగా మనకి సరిపడినంత వాటర్ వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు మనం గుడ్లను అయితే వేసుకోవాలి. ఇవి కూడా ఏంటంటే ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి బాగా. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఉడికించాలి. చూడండి ఇప్పుడు కొద్దిగా దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు బాగా దగ్గరగా అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఎంతో ఇష్టమైన కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.